చెవి కొట్టించుకోవడానికి పోతున్నాం గైస్. ఎగ్జామ్స్ వస్తే అయిపోయాయి. సో ఏం చేద్దాం ఇంట్లో ఉండి అని చెప్పి అలా బయటకు వచ్చాం నేను అమ్మ. బాగుంది. ఓకే సో ఫైనల్లీ నేను స్టోనే పెట్టుకోవాలని ముందు నుంచే ఫిక్స్ అయ్యి ఉన్నా. ఏమంటే ఏ సైజ్ అని తెలియలేకపోయింది. అందుకని ఆ రోజు టెస్ట్ చేసి మరి ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. మన చెవి మీద మనం మార్క్ చేసి పెడితే ఆయన అక్కడే కుడతారనమాట. నేను గన్ షాట్ తీసుకోలేదు ఎందుకంటే ఊండు తొందరగా హీల్ కాదని చెప్పారు. సో కన్వెన్షనల్ మెథడ్కి వెళ్ళిపోయాను నేను చాలా టెన్షన్ పడ్డాను కుట్టించుకోవడానికి, ఎందుకంటే గన్ షాట్ కూడా కాదు అని చెప్పి. అయినా నేను టెన్షన్ పడినంత నొప్పిగా అయితే అస్సలు లేదు. సో మీరు కూడా ఎవరైనా ట్రై చేయొచ్చు అనుకుంటే యూ కెన్ ఆప్ట్ ఫర్ దిస్ మెథడ్. అండ్ జస్ట్ ఒక చిన్న చీమ కుట్టినంత కూడా అనిపించదు మనకు. కుట్టించాక ఒక 1 వీక్ వరకు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో అలా నా ఇయర్ పియర్సింగ్ అయిపోయింది. సో అది నేను కుట్టించుకున్న కమ్మలు అనమాట. ఒక 1 వీక్ తర్వాత అసలు అంత నార్మల్ అయిపోయింది నాకు. అండ్ నేను ఇక్కడ డిమార్ట్లో చాలా ఐటమ్స్ కొనాలి అని వచ్చాను. పెద్ద లిస్టే రాసుకొని వచ్చాను. అన్నీ వెతుకుతున్నాం నేను మా అమ్మ. చిన్నప్పటి నుంచే ఎప్పుడు అమ్మ నాన్నలతో ఇలా బయటికి వెళ్ళి అలా మాటలలో అవి ఇవి కొనుక్కోవడం, గ్రాసరీస్కి షాపింగ్కి వెళ్ళడం అన్నీ నాకు అలవాటు. లైక్ చాలా రెగ్యులర్గా చేస్తుంటాం. కానీ హాస్టల్ చేరినప్పటి నుంచి ఇలాంటివన్నీ చాలా మిస్ అవుతా. సో వెన్ ఎవర్ ఐ గెట్ టైమ్ లైక్ ఐ ట్రై టు డూ షాపింగ్ విత్ దెమ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇంట్లో వస్తువులైనా నా వస్తువులైనా ఐ లైక్ టు గో ఫర్ ఆఫ్లైన్ షాపింగ్. సో మేము అలా అన్ని డిస్కౌంట్స్ అన్నీ చూసుకుంటూ ఏవేవి వచ్చాయి కొత్తవన్నీ అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తూ అలా మేము డిమార్ట్లో చాలా వస్తువులు కొనేసాము. సో యా డిమార్ట్ షాపింగ్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇంకా షాపింగ్ మాల్కి వెళ్ళాలి. సో మధ్యలో మనం లంచ్ తిందామని చెప్పి మేము హోటల్కి వచ్చేసాం. కానీ మేము పన్నీర్ అండ్ మష్రూమ్ బిర్యానీ తీసుకున్నాం బికాజ్ వీ బికేమ్ వెజిటేరియన్స్ జస్ట్ ఫర్ దిస్ 1 month. తర్వాత మేము మంగళ షాపింగ్ మాల్కి వచ్చాం. ఏమేమి ఉన్నాయి లైక్ ఏమైనా చూద్దాం డ్రెస్సెస్ అని చెప్పి. సో దీస్ ఆర్ ఫ్యూ డ్రెస్సెస్ దట్ ఐ ట్రైడ్ ఆన్. ఆ తర్వాత షాపింగ్ కూడా ముగిచ్చేసుకొని వి రిటర్న్ బ్యాక్ టు అవర్ హోమ్. సే హాయ్ టు మై బుజ్జి. దీని పేరు వచ్చేసి బుజ్జి, నేనే పెట్టాను. దాన్ని చూడగానే నాకు బుజ్జి అనే పిలవాలనిపించింది. ఎవరో వచ్చి ఇక్కడ చాలా చిన్నగా ఉన్నప్పుడే దాన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారనమాట. మా మమ్మీ అప్పుడు చూసి దాన్ని ఇంట్లో రప్పించుకుంది. సో అలా మా ఇంటికి బాగా అలవాటు అయిపోయింది అనమాట. ఇంకా రోజు మా ఇంట్లోనే మా జానీతో పాటే ఉంటుంది ఇది కూడా. That's it for this vlog. Bye bye.